హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్ కార్న్ కర్రీ చపాతీ పూరీలోకి అదిరిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత తిన్నా వెగటే లేకుండా ఉంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తాను. వీడియోని చివరి వరకు ఫాలో అయిపోండి. మొదట స్టవ్ వెలిగించి కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 4 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకుని దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఓ అర నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఓ బిగ్ సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని ఆనియన్ కాస్త మెత్తపడే వరకు, అంటే 1.5 నుండి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బిగ్ సైజ్ పొటాటో తరుగు, ఒక మీడియం సైజ్ క్యారెట్ తరుగు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో తరుగు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న ఒక ఒలుచుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఓ స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని 200 ml చిక్కటి పాలు యాడ్ చేసుకొని 100 ml వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత కుక్కర్ మూత తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాస్త కొత్తిమీర, కరివేపాకు తరుగు యాడ్ చేసుకొని అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. అంతే, సూపర్ టేస్టీ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీతో చపాతీ కానీ పూరి కానీ తిన్నామంటే కౌంట్ లేకుండా వెళ్ళిపోతాయి కడుపులోకి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.